వెల్కమ్ బ్యాక్ టు సిలబస్ పట్టు జాబ్ కొట్టు. మనం డిస్కస్ చేస్తున్నాము వరల్డ్ జాగ్రఫీ గురించి. మనతో పాటుగా ఉన్నారు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ నరసింహ గారు. సార్, మనం యూరప్, ఆఫ్రికా తర్వాత అంటార్కిటికా ఖండం గురించి దాంట్లో చదువుకోవాల్సినవి ఉన్నాయి సార్. అంటార్కిటికా ఖండం అంటే ఇప్పుడే అన్నామంటే ధ్రువ ప్రాంతాల గురించి మనం చదువుకోవాలి. అంటే ధ్రువ ప్రాంతాలు అన్నప్పుడు ఉత్తర ధ్రువం అంటే ఏంటి? ఆర్కిటిక్ ఏరియా. దక్షిణ ధ్రువం ఏంటి? అంటార్కిటిక్ ఏరియా. ఫస్ట్ అంటార్కిటికా ఖండం మీద అడిగే మొదటి ప్రశ్న ఏంటి అంటే, స్టార్టింగ్లో మనం చెప్పుకున్న మొత్తం 7 ఖండాలు ఉన్నాయని చెప్పుకున్నాం. అంటార్కిటికా ఖండం స్టేటస్ అడుగుతాడు. ఏంటి? అతి పెద్ద ఖండం ఆసియా. జాగ్రత్త వినండి, ఒక్కో ఖండం ప్రత్యేక చెప్తాను. అతి పెద్ద ఖండం ఆసియా, చీకటి ఖండం ఆఫ్రికా, అభివృద్ధి చెందుతూ ఉన్న ఖండం ఉత్తర అమెరికా, పక్షి ఖండం దక్షిణ అమెరికా. దక్షిణ అమెరికా ఇంకో పేరు కూడా ఉంది, ద ల్యాండ్ ఆఫ్ సూపర్లేటివ్స్ అంట. అంటే అన్ని అతిగా ఉన్న ఖండం. అంటే పొడవైన పర్వతాలు ఆండీస్ పర్వతాలు, ఎత్తైన జలపాతం ఏంజల్ జలపాతం, భయంకరమైన పక్షి జాతులు అంటే ఏంటి? దాదాపు 1500 రకాల పక్షి జాతులు. అతి పెద్ద నది అమెజాన్ ఉంది కాబట్టి ద ల్యాండ్ ఆఫ్ సూపర్లేటివ్స్ అంటారు. 5వ ఖండం ఏది? అంటార్కిటికా. దీని ప్రత్యేకత ఏంటి? ప్రపంచంలో అతి ఎత్తైన ఖండం అండి. అభ్యర్థులకి చాలా డౌట్ వస్తుంది. ఇది సార్, ప్రపంచ పటం తీసుకున్నప్పుడు అంటార్కిటికా కింద ఉంటుంది కదా, మరి ఎత్తెట్టు అవుతుంది అని అభ్యర్థులు అడుగుతూ ఉంటారు సాధారణంగా. ఎప్పుడైనా ఒక ప్రదేశంకి ఎత్తును మనం తీసుకునేది చూస్తే కాదమ్మా, సముద్ర మట్టము మీన్ సీ లెవెల్ అంటాం. సముద్ర సగటు మట్టము నుంచి ఎత్తు ప్రకారం తీసుకుంటాం. అంటార్కిటికా ఖండం ప్రత్యేకత ఏంటి? గడచిన 20 లక్షల సంవత్సరాల నుంచి మంచు పడతానే ఉంది ఆడ. ఆ మంచు పడుతూ 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 ఆ మంచు 4000 మీటర్ల ఎత్తుకు చేరింది. ఫలితం ఏంటి? అన్ని ఖండాలతో పోలిస్తే అతి ఎత్తులో ఉన్న ఖండం, 5వ పెద్ద ఖండం. ఇంకోటి అంటార్కిటికా ఖండం మరొక ప్రత్యేకత, అంటార్కిటికా ఖండంలో ప్రజలు లేరు. ఎప్పుడు మంచు పడుతూ ఉంటుంది కాబట్టి వృక్షాలు లేవు. కాబట్టి వృక్షాలు లేని ఖండం శ్వేతఖండం. ఈ ఖండంలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రజలు అంటే శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి దీన్ని కాంటినెంట్ ఆఫ్ సైన్స్ అంటాం. అన్నిటికంటే బాగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటార్కిటికా ఖండం ప్రత్యేకత, అన్ని ఖండాలకి తీర మైదానం ఉందండి. అంటార్కిటికా ఖండానికి తీరం ఉంది కానీ తీర మైదానం లేదు. కారణం ఏంటి? ఇట్ వాజ్ ఫార్మ్డ్ బై స్నో ఓన్లీ. అంటే ఐస్ గ్లేసియర్స్ వల్లనే ఉంది కాబట్టి ఏమాత్రం మనకు ఉష్ణోగ్రతలు పెరిగినా ఐస్ కరిగిపోద్ది. ఓకే, కాబట్టి తీర మైదానము లేని ఏకైక ఖండం అంటార్కిటికా. నెక్స్ట్ 6వది ఏంటి? యూరప్, అభివృద్ధి చెందిన ఖండం. ఆస్ట్రేలియా అతి చిన్న ఖండం. కానీ ఇప్పుడు మనకు ప్రజెంట్ టాపిక్ ఏంటి? అంటార్కిటికా ఖండం. గమనించాలి, 5వ పెద్ద ఖండం, శ్వేతఖండం, మంచుతో కూడిన ఖండం, కాంటినెంట్ ఆఫ్ సైన్స్. ఎక్కడ ఉంది అని అడిగితే ఇన్ జనరల్గా అడిగే ప్రశ్న ఇది. ఎక్కడ? దక్షిణార్ధగోళంలో ఉంది. ఈ అంటార్కిటికా ఖండానికి సంబంధించినటువంటి సముద్రాలు అడుగుతాడు. ఆ సముద్రాల్లో ముఖ్యమైన సముద్రం వెడెల్ సముద్రం. గమనించాలమ్మా, వెడెల్ సముద్రం. మిగతా ఖండాలాగానే దీనికి రఫ్గా చెప్తారండి, మనకు సమయం లేదు. ఏంటి? ఉనికి దగ్గరికి వెళ్దాం. ఆ ఉనికి పరంగా మనం తీసుకున్నప్పుడు అంటార్కిటికా ఖండం అనేది ఎక్కడ ఉంది? ఇప్పుడే చెప్పారు, దక్షిణార్ధగోళంలో. నేచర్ అడిగాం, ఎప్పుడు మంచు పడుతూ ఉంటుంది. నైసర్గిక స్వరూపంలోకి వెళ్దాం. అంటార్కిటికా ఖండంలో ఏమున్నాయి? అంటార్కిటికా ఖండంలో ఉన్న పర్వతాలని ట్రాన్స్ అంటార్కిటికా పర్వతాలు అంటామండి. ఇవి అంటార్కిటికా 2 భాగాలు చేస్తూ ఉన్నాయి. ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతాడండి, అంటార్కిటికా ఖండంలో ఎత్తైన శిఖరం ఏంటి అంటాడు. గమనించాలి, విల్సన్ మాసిఫ్ అండి. విల్సన్ మాసిఫ్ అంటార్కిటికా ఖండంలో అతి ఎత్తైన శిఖరంగా గుర్తించి పొందింది. ఎక్కడుందమ్మా ఇది? ట్రాన్స్ అంటార్కిటికా పర్వతాల్లో ఉంది. ఏది? నైసర్గిక స్వరూపం. ఇంకోటి ఏమన్నాం? దీని చుట్టూ ఉన్న సముద్రాల్లో ముఖ్యమైనది ఏంటి? వెడెల్ సముద్రం. ఇక్కడ ఏమన్నా పర్వతాలలో అగ్నిపర్వతం ఏమైనా ఉందా? అగ్నిపర్వతం పేరు ఎరెబస్ అండి. ఎరెబస్ అనే ఒక అగ్నిపర్వతం మనకు కనిపిస్తుంది. ఇంకా అక్కడి నుంచి అంటార్కిటికా శీతోష్ణతలోకి వెళ్తాం. ఇప్పుడే చెప్పుకున్నాం, గడచిన 20 లక్షల సంవత్సరాల నుంచి ఇక్కడ ఏమవుతా ఉన్నాయి? ఎటువంటి మార్పులు లేవు, ఎప్పుడు మంచు పడుతూనే ఉంది. ఫలితం ఈ ప్రాంతము సంవత్సరం మొత్తం గడ్డగట్టి ఉంటుంది. ఓకే, అక్కడి నుంచి ఈ ప్రాంతంలో ఏమన్నా శీతోష్ణత మీద ప్రశ్నలు ఏమైనా అడుగుతాడా? అడిగితే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ప్రపంచంలో అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతం ఇక్కడే ఉంది. ఈ ప్రాంతం పేరు జవోస్టాక్ అండి. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, జవోస్టాక్. ఇది రష్యా వారి పరిశోధన కేంద్రం అండి. ప్రపంచంలో అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతం జవోస్టాక్. ఉత్తరార్ధగోళంలో అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతం వేరే, వెర్కోయానస్క్. కానీ దట్స్ ఓన్లీ బిలాంగ్స్ టు నార్థన్ హెమిస్ఫియర్, ఉత్తరార్ధగోళం మాత్రమే.
కానీ ఇక్కడ టాపిక్ ఏంటి, ఆల్ ఓవర్ వరల్డ్ అంటున్నా, ప్రపంచం మొత్తం మీద ఆల్ ఓవర్ అంటే 7 కాంటినెంట్స్ మొత్తం మీద తీసుకుంటే అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతం అంటార్టికాలో ఉంది. ఏంటది, జెవోస్టాక్, కొంతమంది ఓస్తోక్ అని కూడా పిలుస్తారు. అతి తక్కువ ఉష్ణోగ్రత. మరి అతి ఎక్కువ ఉష్ణోగ్రత ఏంటి, ఆఫ్రికా ఖండానికి పోవాలి, సహారా ఎడారికి పోవాలి, లిబియా దేశానికి పోవాలి. ఆ ప్రాంత పేరు అల్ అజీజియా, లిబియాలోని అల్ అజీజియా. అతి ఎక్కువ ఉష్ణోగ్రత అక్కడ ఉంటే అతి తక్కువ ఉష్ణోగ్రత ఎక్కడుందమ్మా, అంటార్టిక్ ఖండంలో ఉంది. శీతోష్ణ స్థితి మీద అంటార్టికాలో అడిగితే ఇది ఒక్క ప్రశ్నే అడుగుతాడు, గమనించాలి. చాలా సెలెక్టివ్ ఉంటాయి క్వశ్చన్స్ ఇక్కడ, గట్టిగా 10 ప్రశ్నల కంటే ఎక్కువ ఉంటాం. అక్కడి నుంచి వృక్ష సంపదలోకి వెళ్దాం. ఎప్పుడు మంచు పడుతూ ఉంటే వృక్షాలం పెరుగుతాయండి. ఫలితంగా అంటార్టిక్ ఖండంలో పెద్ద పెద్ద చెట్లు ఉండవు, కేవలం పూల మొక్కలు, పాకిడి జాతి మొక్కలు ఉంటాయి. కాబట్టి దీనికి పెట్టిన పేరేంటి, వృక్షాలు లేనటువంటి ఖండంగా మనం పిలుస్తాం. ఇక్కడ ప్రశ్న ఇదే, వృక్షాలు లేని ఖండం అంటే ఇక్కడ ఏముంటాయి, చిన్న చిన్న పూల మొక్కలు. దీని ఆర్కిటిక్ ప్రాంతంతో పోల్చొచ్చు. ఏముంటాయి, పాపీస్, వయోలెట్స్, బటర్ కప్స్, లిల్లీస్, లైకెన్స్, మోచెస్, సెడ్జెస్. ఈ చిన్న చిన్న పూల మొక్కలు మాత్రమే కనిపిస్తాయండి. ఇంకోటి, అడవి ఉందంటే ఖచ్చితంగా జంతు సంపద ఉండాలి కదా, కానీ ఇక్కడ అడవి లేదు, కానీ జంతు సంపద ఉంది. ఏ జంతువులు ఉంటాయి, 2 పాయింట్లు ఉన్నాయేమో ఇక్కడ. అంటార్టికా ప్రాంతంలో ఉండే ప్రముఖ క్రూర జంతువు ధ్రువపు ఎలుగుబంటి, పోలార్ బేర్. ఏంటి దీని ప్రత్యేకత, చూడటానికి చాలా ముద్దుగా ఉంటుందండి, కానీ భూమి మీద ఉన్నటువంటి జంతువులన్నింటిలో ఏంటి, కంపేర్ టు టైగర్ ఆల్సో, లైన్ ఆల్సో, అతి క్రూరమైన జంతువు పోలార్ బేర్ అండి, ధ్రువపు ఎలుగుబంటి. శీతాకాలపు సుప్త చేతనావస్థను కలిగి ఉండే ప్రముఖ జంతువు పోలార్ బేర్. అతి క్రూరమైన జంతువు, భయంకరమైన జంతువు. ఇక్కడ ఉండే పక్షి పేరేంటి అంటాడు, ఆ పక్షి పేరు పెంగ్విన్ అండి, ఎగరలేదు. ఏంటి దీని ప్రత్యేకత, పెంగ్విన్ ఒక్కటి బతకదండి, బతికితే సమూహాలుగా బతుకుతాయి. ఒక్కొక్క సమూహంలో 1,00,000 ఉన్న ఆశ్చర్యం లేదు. అందుకే ఈ సమూహం మీద ఒక ప్రశ్న అడుగుతాడు, ఏంటి, అంటార్టిక్ ఖండంలో ఉన్నటువంటి పెంగ్విన్ల సమూహాన్ని ఏమని పిలుస్తారు అంటాడు. ఆన్సర్ రూకరీ. గుర్తుంచుకోవాలి, ఏంటి, రూకరీ. ఇవి అతి తేలికగా సముద్రంలో ఈదగలుగుతాయి. ఏంటి, వాటి యొక్క రెక్కల మధ్యలో వెబ్ ఉంటుంది, అంటే లైక్ ఏ ఫిష్, ఈదగలుగుతాయి. కానీ సమూహాలుగా నివసిస్తాయి. ఇక్కడ ఉన్న సముద్ర జంతువులకు ఆహారమైన చిన్నపాటి సముద్ర క్రిమి అంటాడు, దీన్ని మనం క్రిల్ అంటాం. గమనించాలి, ఏంటంటే క్రిల్, కొన్ని కోట్ల క్రిల్ అక్కడ స్థానిక చేపల చేత, ముఖ్యంగా తిమింగలాల చేత, సీల్ చేత చంపివేయబడుతూ ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, క్రూర జంతువు ఏంటండి, ధ్రువపు ఎలుగుబంటి. పక్షి ఏంటండి, పెంగ్విన్. అలానే అక్కడ చంపబడే జంతువు ఏంటంటే, చిన్న జీవి ఏంటండి, క్రిల్. లేదు సార్ నాకు ఎగిరే పక్షులు కావాలి అని అనుకోండి, అంటే ఏంటి, రిలేషన్షిప్ బిట్వీన్ ఆర్కిటిక్ అండ్ అంటార్టిక్ తీసుకుందాం. ఆర్కిటిక్ ప్రాంతం నుంచి ఒక పక్షి ఎగిరి అంటార్టికా ఖండానికి వస్తుందండి. ప్రపంచంలో ఆర్కిటిక్ ప్రాంతం అంటే భూమి యొక్క ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువానికి ఎగిరే ఏకైక పక్షి ఆర్కిటిక్ టెర్న్ అండి. దగ్గర ఇది 13,000 కిలోమీటర్లు ఎగురుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇంకో పక్షి ఉంది, గాడ్విచ్, ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువానికి ఆగకుండా ఎగిరే పక్షి అండి. ఈ 2 పక్షుల ప్రత్యేకత ఏంటి, ఒక్కసారి ఎగిరాయంటే దక్షిణ ధ్రువం వరకు వస్తాయి. ఆర్కిటిక్ టెర్న్ నార్త్ పోల్ టు సౌత్ పోల్. గాడ్విచ్ ఏంటి, ఆగకుండా ఎగురుతుంది అదే ప్రాంతానికి. ఈ ప్రాంతాల్లో ఎక్కువ మనకి సముద్ర పక్షులు కనిపిస్తాయండి. పెంగ్విన్ పక్కన పెట్టండి, ఇది సపరేట్గా చెప్తున్నాను. ఏంటది, గాడ్విచ్ తర్వాత అతి పెద్ద సముద్ర పక్షిని అడిగాడు అనుకోండి, అల్బ్రటాస్. గుర్తుపెట్టుకోవాలి, ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువానికి ఏమొస్తాయి, ఆర్కిటిక్ టెర్న్, రెండవది గాడ్విచ్. ఆర్కిటిక్ టెర్న్ ఆగుతూ వస్తుంది, ఫైనల్గా అంటార్టికా ఖండం చేరుకుంటుంది. కానీ గాడ్విచ్ ఆగకుండా చేరుకుంటుంది. సముద్రాల మీద కనిపించే ప్రముఖ పక్షి ఏంటి, అల్బ్రటాస్, అతి పెద్ద పక్షి. లేదండి నాకు అంటార్టిక్ ఖండంలో ఉన్న పక్షే కావాలి, సమూహాలుగా జీవించే పక్షి, దాని పేరేంటి, పెంగ్విన్. ఓకే, కాబట్టి ఇక్కడ ప్రజలు ఉన్నారా, లేరు. కానీ అంటార్టిక్ ఖండం మీద కానీ మీరు చదివి ఓవరాల్ ప్రశ్నలు ఇవేనండి. కొద్దిగా జాగ్రత్త, మీరు ఈ ఖండం గురించి చదువుకుంటే సరిపోతుంది. సార్ మీరు ఇప్పుడు రష్యాకి చెందినటువంటి ఒక పరిశోధన కేంద్రం, అలాగే భారత పరిశోధన కేంద్రం కూడా ఉంది కదా అంటార్టిక్, దీని మీద ఆర్కిటిక్ ప్రాంతాన్ని అంటార్టిక్ ప్రాంతాన్ని పోలిస్తే రీసెంట్గా ఆర్కిటిక్లో అయితే భారతీయ పరిశోధన కేంద్రం పేరు హిమాద్రి అండి. అది అంటార్టిక్ ఖండంలో తీసుకున్నట్టయితే ఫస్ట్ దక్షిణ గంగోత్రి అనే ప్రాంతాన్ని ఏర్పాటు చేశారు. అది హిమాలయన్ సునామీ, ఆ ప్రాంతంలో సునామీ అటువంటి రావడం వలన, అంటే అవలాంఛలు రావడం వల్ల అది మునిగిపోవడంతో మళ్ళీ మైత్రి ఓపెన్ చేశారు.
అంటార్టికా ఖండం అంటే దక్షిణ గంగోత్రి మైత్రి. మన వాళ్ళు కనుగొన్నటువంటి మన వారు పేరు పెట్టినటువంటి పర్వత శిఖరం పేరు అడిగితే మాత్రం మౌంట్ ఇందిరా గుర్తుపెట్టుకోండి. ఆర్కిటిక్ ప్రాంతంలో భారతీయ పరిశోధన కేంద్రం పేరేంటి? హిమాద్రి. ఉత్తర ధ్రువం వద్ద ఆర్కిటిక్ ప్రాంతంలో ఉన్న భారతీయ పరిశోధన కేంద్రం పేరు హిమాద్రి. దక్షిణ ధ్రువం వద్ద భారతీయ పరిశోధన కేంద్రం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ దక్షిణ గంగోత్రి, ఆఫ్టర్ దట్ మైత్రి. మనము గుర్తించిన పర్వత శిఖరం పేరేంటి? మౌంట్ ఇందిరా. ఇవి భారతీయ పరిశోధన కేంద్రాలు అకార్డింగ్ టు అంటార్కిటికా ట్రీటీ అండ్ అంటార్కిటికా సంధి ప్రకారం భారతదేశం ఏర్పాటు చేసుకున్న కేంద్రాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ సిలబస్ పట్టు జాబ్ కొట్టు. తిరిగి రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి జై తెలంగాణ టీవీ.